ఏపీ పీసీసీ చీఫ్ గా వైఎస్ షర్మిల ఖరారైనట్లుగా తెలుస్తోంది. పీసీసీ పదవికి ఇప్పటికే గిడుగు రుద్రరాజు రాజీనామా చేసి రాజీనామాను మల్లికార్జున ఖర్గేకు అందజేశారు. ఇక ఎన్నో రోజులుగా జరుగుతున్న ఉత్కంఠ అనేది బ్రేక్ పడిందని తెలుసుకోవచ్చు. ఏపీ పీసీసీ చీఫ్ గా వైఎస్ షర్మిల ఖరారైనట్లుగా తెలుస్తోంది. పీసీసీ పదవికి ఇప్పటికే గిడుగు రుద్రరాజు రాజీనామా చేసి రాజీనామాను మల్లికార్జున ఖర్గేకు కూడా ఇవ్వడం జరిగింది. ఇక ఏపీ పీసీసీ చీఫ్ గా వైఎస్ షర్మిల ఖరారు అయినట్లుగా తెలుస్తోంది. పీసీసీ పదవికి ఇప్పటికే గిడుగు రుద్రరాజు రాజీనామా చేసి రాజీనామాను మల్లికార్జున ఖర్గేకు అందజేశారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్ చెప్పండి, సో దీని గురించి డీటెయిల్స్ ఇవ్వండి. ప్రతిభ, ఏపీ పిసిసి అధ్యక్షుడు పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు. ఈ రోజు ఉదయం రాజీనామా లేఖను ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గేకు మెయిల్ ద్వారా పంపినట్టు తెలుస్తోంది. సో 1-2 రోజుల్లోనే ఏపీ పిసిసి అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిలను నియమించే అవకాశం ఉంది. సో నిన్న ఏదైతే మణిపూర్ లో భారత్ జోడో న్యాయ యాత్ర సందర్భంగా అక్కడ గిడుగు రుద్రరాజుతో పాటు వైఎస్ షర్మిల కూడా ఉన్నది. ఆ సందర్భంగా మణిపూర్ లోనే మల్లికార్జున ఖర్గే ఆమెకు ఏపీ పిసిసి బాధ్యతలు ఇస్తున్నట్లు చెప్పినట్లు సమాచారం తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలోనే హైకమాండ్ నిర్ణయం మేరకు సో ఏపీ పిసిసి అధ్యక్షుడు బాధ్యతలకు గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ బలపడడానికి కృషి చేస్తుంది. ఆ నేపథ్యంలోనే వైఎస్ షర్మిలను రీసెంట్ గా కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఆమె పార్టీని కూడా అందులో విలీనం చేసింది. ఆ సందర్భంగానే ఆమెకు ఏదైతే రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో పాటు కేసీ వేణుగోపాల్ లాంటి నాయకులు కూడా ఆమె క్లియర్ కట్ గా చెప్పారు. ఆ సందర్భంగానే మీకు ఏపీ పిసిసి బాధ్యతలు ఇస్తాము, సో దాన్ని చేపట్టాలంటే ఆమెకు అప్పట్లోనే ఆ నిర్ణయం మేరకే ఆమె పార్టీని అందులో విలీనం కలిపింది. సో 2-3 రోజుల్లోనే అంతా ఓకే అయితే ఆమెకు పిసిసి బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉంది. సో తెలంగాణ, కర్ణాటక తర్వాత కాంగ్రెస్ హైకమాండ్ ఆంధ్రప్రదేశ్ పై ఫోకస్ చేసింది. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయిన తర్వాత గత 2 టర్మ్ల ఎలక్షన్ లో ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం చెందుతా ఉంది. అక్కడ కనీసం డిపాజిట్ రాని పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఎలాగైనా కాంగ్రెస్ ని పునర్వైభవం తీసుకురావాలని చూస్తోంది అధిష్టానం. ఆ మేరకు వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు అయిన వైఎస్ షర్మిలను పార్టీలో చేర్చుకోవడం వల్ల, ఆమెకు పిసిసి బాధ్యతలు ఇవ్వడం వల్ల కాంగ్రెస్ పార్టీకి కొంత మేరకు లాభం జరుగుతుందనే అనే ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉంది. సో ఇంకా సార్వత్రిక ఎన్నికలు కూడా దగ్గరలో ఉన్నాయి. కేవలం 2 నెలలు మాత్రమే సమయం ఉంది. ఇప్పుడు ఇంకా దానికి సంబంధించిన ఎంపీ స్థానాలు, అసెంబ్లీ సీట్ల కసరత్తు అంతా చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే కేంద్రం ఏదైతే కాంగ్రెస్ కేంద్ర హైకమాండ్ ఈ నిర్ణయం తీసుకుంది. సో మొత్తానికైతే వైఎస్ షర్మిలకు పిసిసి అధ్యక్షురాలుగా లైన్ క్లియర్ అని చెప్పుకోవచ్చు. సో 2-3 రోజుల్లోనే దానికి సంబంధించి కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రతిభ. రైట్ అశోక్, థ్యాంక్ యూ. సో ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఏపీ పిసిసి చీఫ్ గా ఉన్నటువంటి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు అనేది అయితే మనకి స్పష్టంగా తెలుస్తోంది. మరి ఏపీ పిసిసి చీఫ్ గా వైఎస్ షర్మిల ఖరారైనట్టుగా కూడా సమాచారం అందుతోంది. సో దీని గురించి డీటెయిల్స్ ఇవ్వండి. ప్రతిభ, ఏపీ పిసిసి అధ్యక్షురాలుగా దాదాపుగా షర్మిల ఖరారైనట్టు తెలుస్తూ ఉంది. అయితే తన తండ్రి బాట ఏదైతుందో ఆ బాటలోనే షర్మిల కూడా
లాబింగ్ చేస్తున్నట్టు తెలిసింది. అంటే ఒక పక్క నుంచి కుమారుడు పెళ్లి ఏర్పాట్లు చూస్తానే మరో పక్క నుంచి పిసిసి అధ్యక్షులుగా తనకు లైన్ క్లియర్ చేసుకున్నట్లు కూడా గత కొద్ది రోజుల నుంచి వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ నేపథ్యంలోనే ఆమె పిసిసి అధ్యక్షులు అయ్యే నాటికి వ్యతిరేకత, అంటే ఎలాంటి పదవి చేపట్టే నాటికి వ్యతిరేకత లేకుండా చూసుకునేందుకు కూడా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. మరో పక్క నుంచి నిన్న మణిపూర్ లో ఏదైతే రాహుల్ గాంధీ చేపట్టినటువంటి భారత జూడో న్యాయయాత్ర ఏదైతుందో దానిలో భాగంగా మణిపూర్ లో నిన్న ఈవిడ బహిరంగ సభకు కూడా వెళ్ళినట్టు తెలిసింది. అక్కడ గిడుగు రుద్రరాజు కూడా ఆ సభకు అటెండ్ అవడంతో కూడా అక్కడ మల్లికార్జున ఖార్గే ముందు ఈ అంశాన్ని ప్రస్తావన తీసుకురావడం జరిగింది. గత కొద్ది రోజులుగా పిసిసి ఇస్తారా లేదంటే కనుక ఏఐసిసిలో ఏదైనా కీలక పదవి ఇస్తారా, ఏపీ రాజకీయాల్లో షర్మిల కీలకం కాబోతుందా అనే అంశాన్ని గత కొద్ది రోజులుగా కూడా మనం కొద్ది రోజులుగా నడుస్తున్నటువంటి చర్చ. అయితే దానిలో భాగంగా ప్రధానంగా పిసిసి ఇస్తేనే ఆవిడ అంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి లాంటి ప్రభావం చూపించాలంటే ఏపీలో షర్మిల లాంటి నాయకురాలు కావాలి. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి తనగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలు అనుసరించేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఆ కాంగ్రెస్ పార్టీని అభిమానులు ఎవరైతే ఉన్నారో తిరిగి మరొకసారి కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తారనే అంశాన్ని పరిశీలించిన నేపథ్యంలో షర్మిలాకి పూర్తి స్థాయిలో పిసిసి అధ్యక్షులు పదవి చేపట్టేందుకు కాంగ్రెస్ అధిష్టానం సిద్ధమైనటువంటి పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలోనే పిసిసి అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టబోతున్నటువంటి పరిస్థితి. షర్మిల పిసిసి అధ్యక్షులుగా బాధ్యత. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.